అందరికీ నమస్కారం. టెట్ అభ్యర్థుల కోసం టీసాట్ ప్రసారం చేస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఇంగ్లీష్ పేపర్ 1 గురించి చర్చించడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇంతకుముందు లైవ్ సెషన్లో టెట్ పేపర్ 1 ఇంగ్లీష్లో మనం దాంట్లో ఉన్న సిలబస్ గురించి మాట్లాడుకున్నాం. ఆ సిలబస్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పెడగాజీ, ఇంకొకటి కాంటెంట్. పెడగాజీకి 6 మార్కులు, కాంటెంట్కి 24 మార్కులు కేటాయించారని మనం తెలుసుకున్నాం. పెడగాజీలో ఏ అంశాలు వస్తాయి, వాటికి సంబంధించిన కీ పాయింట్స్ ఏమిటి, వాటికి సంబంధించి శాంపిల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం లైవ్ సెషన్లో చూసాం. అలాగే కాంటెంట్కి సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం చాలా డీటెయిల్డ్గా ఆ లెసన్స్లో కవర్ చేసుకున్నాం. ఈరోజు కాంటెంట్లో నెక్స్ట్ కాంపోనెంట్ అయిన టెన్సెస్తో నేను మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం టెన్సెస్. దీని గురించి డీటెయిల్గా వెళ్ళే ముందు నేను మీకు ఒక విషయం మనవి చేయదలుచుకున్నాను. ఒకటి, మీరు ఈ కేవలం ఇందులో ప్రసారం చేస్తున్న పాయింట్స్ని, ఎగ్జాంపుల్స్ని మాత్రమే ఆధారంగా తీసుకోకుండా వీటిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వాటి పైన ఇంకొంచెం ఎలాబరేట్ స్టడీ చేసి ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ మీరు తెలుసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తే మీకు పూర్తి స్థాయిలో లాభం చేకూరుతుందని చెప్తున్నాను. సో ఇవాళటి విషయం మనం స్టార్ట్ చేద్దాం. అది టెన్సెస్. టెన్సెస్ అంటే మనం టెన్స్ అవ్వాల్సిన విషయం లేదండి. ఇక్కడ టెన్సెస్ మనం కాలం గురించి మాట్లాడేటప్పుడు టెన్సెస్ అని చెప్తాం ఇంగ్లీష్లో. సో ఒకసారి లెట్ us have a look at what that is. Tense is a form of a verb that indicates the time of action. అంటే ఒక పని జరిగినప్పుడు ఏ టైంలో జరుగుతుంది అని సూచించేది ఏముంటుంది అక్కడ? వర్బ్. ఈ వర్బ్ దాన్ని మనం టెన్స్ అంటాం. సో టెన్స్ ఎన్ని రకాలు? ఒక వర్బ్, ప్రతి వర్బ్కి 3 టెన్సెస్ ఉంటాయి. అందులో మొదటి టెన్స్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్, రెండవది పాస్ట్ టెన్స్, దెన్ థర్డ్ వన్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్. మనం తెలుగులో చెప్పుకోవాలంటే వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. ఇది మనకు తెలుగులో సింపుల్గానే ఉన్నప్పటికీ ఇంగ్లీష్కి వచ్చేసరికి వీటిని మళ్ళీ ఇంకా 4 రకాలుగా విభజించడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎవ్రీ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. లెట్ us see what are they. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ప్రతి టెన్స్ మళ్ళీ 4 రకాలుగా ఉంటుంది. దీన్ని ఓవరాల్ ఒక టేబుల్ ఫామ్లో ఇప్పుడు మనం చూద్దాం. మనం అనుకున్న టెన్సెస్ ఏంటి? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మరి ఇంకో 4 భాగాలు ఉంటాయి అనుకున్నాం కదా, అవేంటో కూడా మనం ఒకసారి చూద్దాం. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ప్రజెంట్లో ఈ 4 ఉంటాయి, పాస్ట్లో ఈ 4 ఉంటాయి, మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఈ 4 విభాగాలు ఉంటాయి. సో మనం ముందుగా ప్రజెంట్ టెన్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. చూడండి, సింపుల్లో సింపుల్ ప్రజెంట్, మళ్ళీ కంటిన్యూస్లో ప్రజెంట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ ప్రజెంట్లో ఈ 4 ఉంటాయి. ఇన్ ద సేమ్ వే we have these 4 under past also. Let us have a look. చూడండి, ఈ 4 వచ్చేసాయా? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దెన్ ఫ్యూచర్లో కూడా అవే ఉంటాయి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అయితే అబ్బో ఎన్ని టెన్స్లు ఉన్నాయో, అసలు ఇది ఎట్లా వాడాలి అని మనకు కొంచెం కంగారు అవ్వడం సహజం.
కానీ మనం ఇది రిఫ్రెషింగ్ కోర్స్ లాగా తీసుకుంటున్నాం కనుక దీని బేసిక్స్ అన్నీ మనకు తెలిసే ఉంటాయి. మనం ఒక్కసారి క్విక్గా రివిజన్ చేద్దాం. సో ఏ టెన్స్ని ఎక్కడ వాడాలి, ఆ టెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటిని ఒకసారి మనం చూద్దాం. అప్పుడు మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. ముందుగా సింపుల్ ప్రజెంట్ తీసుకుందాం. సింపుల్ ప్రజెంట్ దాన్ని వర్బ్ని ప్రజెంట్ ఫామ్లో వాడతాం. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను నేను మీకు. వర్బ్కి డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు వర్బ్ రీడ్ ఉందనుకోండి, లేకపోతే రైట్ ఉందనుకోండి. రైట్ని మనం ఎట్లా తీసుకుంటాం? V1 అంటే రైట్, V2 అంటే దాని పాస్ట్ ఫామ్, V3 అంటే పార్టిసిపల్ ఫామ్ కింద తీసుకుంటాం. సో వర్బ్ని ఇప్పుడు సింపుల్ ప్రజెంట్లో మనం ప్రజెంట్ ఫామ్లో తీసుకుంటాం. ఇది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్ ప్రజెంట్ని ఎప్పుడెప్పుడు వాడతాం, ఏ ఏ సందర్భాల్లో వాడతాం? టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్, అంటే సాధారణంగా ఎప్పుడు మారని విషయాలు ఉంటాయి కదా కొన్ని, వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, వి సీ విత్ అవర్ ఐస్, స్టార్స్ ట్వింకిల్. ఇవన్నీ జనరల్ ట్రూత్స్ కదా, ఇట్లాంటివి ఎక్స్ప్రెస్ చేయడానికి సింపుల్ ప్రజెంట్ వాడతాం. నెక్స్ట్ మనం ఇంకా సింపుల్ ప్రజెంట్ వాడే ఇంకొక సందర్భాన్ని చూద్దాం. టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటుగా చేసే పనులు అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దే స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇంకొకటి చూడండి. షీ స్విమ్స్ ఎవ్రీ మార్నింగ్. అది ఆమె అలవాటు. నౌ షీ గోస్ టు వర్క్ బై కార్. సో ఆల్ దీస్ సెంటెన్సెస్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ హ్యాబిచువల్ యాక్షన్స్. అందుకే దాంట్లో మనం సింపుల్ ప్రజెంట్ వాడాం. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ దానికి ఏం వాడతాం చూద్దాం. వర్బ్ ప్లస్ ఇంగ్. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు రైట్ అనే వర్బ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, దాంట్లో ఈ టెన్స్కి వచ్చేసరికి రైట్ ఇంగ్, రైటింగ్ ఇట్లా వాడతాం అన్నమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కొన్ని సందర్భాల్లో వర్బ్కి ఇంగ్ యాడ్ చేసినప్పుడు వాటి స్పెల్లింగ్ చేంజ్ అవుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఏ సందర్భాల్లో వాడతామో చూద్దాం. అన్ యాక్షన్ హ్యాపెనింగ్ నౌ. ఇప్పుడు జరిగే ఒక పనిని సూచించడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. ఎగ్జాంపుల్, రాధా ఈజ్ డాన్సింగ్. ఇప్పుడు డాన్స్ చేస్తుందన్నమాట తను. పద్మ అండ్ హర్ ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ టీవీ. ఇప్పుడు మీరు కూడా వాచింగ్ టీవీయే కదా. సో దట్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దెన్ అన్ యాక్షన్ హ్యాపెనింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఒకసారి చూడండి ఎగ్జాంపుల్. సుమన్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్. అది ఒక పీరియడ్ ఆఫ్ టైం నుండి జరుగుతున్న పని. అట్లాంటివి సూచించడానికి కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ని వాడతాం. పీపుల్ ఆర్ యూజింగ్ టెక్నాలజీ అలాట్. అది ఇప్పుడే జరగట్లేదు, ఇమ్మీడియట్గా ఈ క్షణంలోనే జరుగుతలేదు. అది ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నుండి ఇది జరుగుతోంది కనుక దీనికి కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సే వాడతాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇంకా ఏ సందర్భాల్లో వాడతాం? చేంజింగ్ సిచ్యువేషన్స్. చూడండి ఎగ్జాంపుల్, మై సిస్టర్ ఈజ్ కమింగ్ టుమారో. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది, ఇప్పుడు లేదా ఆమె, రేపు వస్తుంది. సో ఆ సందర్భంలో మనం ప్రజెంట్ కంటిన్యూస్ని వాడతాం. షీ ఈజ్ కమింగ్, షీ ఈజ్ కమింగ్ టుమారో. యాక్షన్స్ ఆఫ్ ఫ్యూచర్. ఇక్కడ మనకి డౌట్ రావచ్చు, ప్రజెంట్ని మళ్ళీ ఫ్యూచర్లో ఎట్లా వాడతాము అని చెప్పేసి. కానీ మీకు తెలిసిందే కదా ఇంగ్లీష్ గురించి, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మ్యాక్సిమం ఈజీయే, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇది క్లియర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్లో చూడండి, ఐ యామ్ గోయింగ్ టు లెర్న్ మ్యూజిక్. నేను ఇంకా మొదలు పెట్టలేదు, బట్ నేను చేస్తాను ఇది. అట్లాంటి టైంలో కూడా గోయింగ్, ఐ యామ్ గోయింగ్ టు లెర్న్
మ్యూజిక్. కొన్ని యాక్షన్స్ ఆఫ్ ఫ్యూచర్ తెలపడానికి కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. ఇంకొకటి చూడండి ఎగ్జాంపుల్, సీ ద బ్లాక్ క్లౌడ్స్, ఇట్స్ గోయింగ్ టు రెయిన్ హెవీలీ. ఇప్పుడు చూడండి బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, కానీ కొంతసేపట్లో ఏమవుతుంది, అది వర్షంగా మారబోతుంది. సో దాన్ని సూచించడానికి కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఇట్స్ గోయింగ్ టు రెయిన్. ఓకే, దెన్ ద వర్బ్స్ దట్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ హెడ్డింగ్ కింద మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అన్నిటికీ ఇంగ్ పెట్టలేము. ప్రతి వర్బ్కి ఇంగ్ పెట్టేస్తే ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుందని అనుకోకూడదు. కొన్ని వర్బ్స్ ఉన్నాయి వాటికి మనం ఇంగ్ ఫామ్ ఉపయోగించకూడదు, ఇన్కరెక్ట్ అవుతుంది అది. మనకు ఇంకొక టాపిక్ ఉంది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని. ఆ సందర్భాల్లో ఈ రూల్ని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవి కొన్ని ఎగ్జాంపుల్సే చూపిస్తున్నాను, మీరు ఇంకొంచెం ఎలాబరేట్గా స్టడీ చేసుకోవాలి అది. వాంట్, డౌట్, ఫర్గెట్, నో, హియర్, సీ, స్మెల్, టేస్ట్, డిజైర్. ఈ వర్డ్స్కి మనం ఇంగ్ పెట్టి వాడకూడదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ తర్వాత మనం తెలుసుకోవాల్సిన టెన్స్ ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఒకసారి చూద్దామా. దీంట్లో చూడండి ఏమంటున్నాం, ఇది ఒక ఫార్ములా లాగా ఉపయోగపడుతుంది మనకి. హ్యాజ్ లేదా హ్యావ్ తర్వాత వర్బ్ ఇన్ ద పార్టిసిపుల్ ఫామ్. మనం స్టార్టింగ్లో చెప్పాను కదా నేను మీకు, వర్బ్ అనేది పార్టిసిపుల్ లాగా కూడా ఉంటుంది. మనం ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, రైట్. సో రైట్కి పార్టిసిపుల్ ఫామ్ ఏంటి, రిటన్. సో హ్యావ్ ఎప్పుడు వాడతారో తెలుసు కదా మీకు. హ్యాజ్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు, హ్యావ్ అంటే ఐ, యూ, లేదంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉన్నప్పుడు వాడతారు. సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్, యూసేజ్ చూద్దాం మనం. ఎప్పుడు వాడతాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫర్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్, ఇప్పుడే కంప్లీట్ అయింది ఆ యాక్షన్, దానికి సంబంధించి. చూడండి ఎగ్జాంపుల్, రమా హ్యాజ్ లాస్ట్ హర్ ఫోన్, ఇప్పుడే పోయింది. సో హ్యాజ్ వర్బ్ ఇన్ ద పార్టిసిపుల్ ఫామ్ అన్నాం. సో లూజ్కి ఏంటి పార్టిసిపుల్ ఫామ్, లాస్ట్. సో హ్యాజ్ ప్లస్ లాస్ట్, రమా హ్యాజ్ లాస్ట్ హర్ ఫోన్. చూడండి, ఐ హ్యావ్ రిటన్ అ లెటర్, ఇప్పుడే రాశాను నేను లెటర్. సో ఏమొచ్చింది ఇక్కడ, హ్యావ్ ప్లస్ పార్టిసిపుల్ ఫామ్లో ఉన్న వర్బ్. చూడండి మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏది, రిటన్. ఐ హ్యావ్ రిటన్ అ లెటర్. నెక్స్ట్ ఇంకో సందర్భం ఏంటి, ఇన్ క్వెస్ట్స్ అంటే క్వశ్చన్స్లో. అది కూడా ఎప్పుడు, ఇఫ్ ద పీరియడ్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్. ఒకసారి చూద్దాం దీన్ని. హ్యావ్ యూ సీన్ ద మూవీ, హ్యావ్ యూ కంప్లీటెడ్ ద లెసన్. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఎక్కడైతే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతున్నామో. చూడండి, హ్యావ్ అనుకున్నాం ప్లస్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ వర్బ్, హ్యావ్ యూ సీన్. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని దానికి ఉన్న ఫార్ములా చూద్దాం. హ్యాజ్, హ్యావ్ ప్లస్ బీన్, మళ్ళీ వర్బ్, దాన్ని ఇంగ్ ఫామ్. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జాంపుల్స్లో చెక్ చేసుకోవడం మీకు ఈజీ అవుతుంది. ఓకే, చూడండి ఏ సందర్భంలో వాడతాం, యాక్షన్స్ విచ్ బిగిన్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ హ్యాపెనింగ్. స్టార్ట్ అయిపోయిన యాక్షన్స్ బట్ ఇంకా జరుగుతున్నాయి. చూడండి ఎగ్జాంపుల్స్, టీనా హ్యాస్ బీన్ పెయింటింగ్ ఫర్ 2 hours. యు సీ, హ్యాస్, బీన్, వర్బ్కి ఇంగ్, పెయింట్ ఇంగ్. టీనా హ్యాస్ బీన్ పెయింటింగ్ ఫర్ 2 hours. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ టెన్స్కి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తప్పనిసరిగా ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మై పేరెంట్స్ హ్యావ్ బీన్ డెకరేటింగ్ ద హౌస్ సిన్స్ మార్నింగ్. నుండి మా పేరెంట్స్ హౌస్ని డెకరేట్ చేస్తున్నారు. యు సీ,
ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ క్వశ్చన్స్లో కూడా వాడతాం. చూద్దామా ఎగ్జాంపుల్స్? ఎప్పుడైతే WH వర్డ్ కమ్స్ బిఫోర్ హ్యాజ్ హ్యావ్, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని గుర్తిద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. వాట్ హ్యావ్ దే బీన్ డూయింగ్ ద పాస్ట్ 1 వీక్? చూడండి, హ్యావ్ ముందు ఏమొచ్చింది? WH వర్డ్. ఓకే, సరే మరి ఇంకొకటి చూద్దామా? WH వర్డ్ రాంది కూడా చూద్దాం. హ్యావ్ యూ బీన్ ఈటింగ్ ద కేక్? దీన్ని ఇంకో రకంగా క్వశ్చన్ ఫామ్లో అడగాలంటే ఎట్లా అడుగుతాం? వాట్ హ్యావ్ యూ బీన్ ఈటింగ్? ఇక్కడ కేక్ అని మనం స్పెసిఫై చేసినాం కనుక కేక్ తింటున్నావా అని అడుగుతున్నాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు క్లియర్గాను. నెక్స్ట్ మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. చూడండి, ద సన్ డాష్ యాజ్ లైట్. దీని కరెక్ట్ ఫామ్ ఆఫ్ ఈ వర్బ్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. సన్ మనకి లైట్ ఇస్తారు అనే దాన్ని ఏమది? జనరల్ ట్రూత్. సో మనం దానికి ఏం ఫామ్ ఫిల్ చేస్తాము? గుర్తుంది కదా, సింపుల్ ప్రజెంట్. సో ఏమొస్తుంది అక్కడ? గివ్స్. సన్ గివ్స్ అస్ లైట్. సో ప్రతిదీ కూడా మీరు ఇట్లాగే అనలైజ్ చేసుకొని అక్కడ దాన్ని కరెక్ట్ ఫామ్ ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. హీ డాష్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. ఇది కూడా అలవాటే. సో సింపుల్ ప్రజెంట్. డ్రింక్స్. లుక్ దే డాష్ ఆన్ ద రోడ్. ఏం వర్బ్ అక్కడ మనం ఫిలప్ చేయాలి? డాన్స్. దే డాన్స్. ఏమొస్తుంది? అది చూడండి, లుక్ అంటున్నాం అక్కడ. అంటే చూడండి, అంటే అప్పుడప్పుడు జరుగుతున్న యాక్షన్. సో మనం అక్కడ ఏం ఫిలప్ చేస్తాం? దే ఆర్ డాన్సింగ్. దే ఆర్ డాన్సింగ్ ఆన్ ద రోడ్. ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. హీ ఈజ్ టయర్డ్. ఆయన చాలా టయర్డ్ అయిపోయినాడు. అండ్ ఏంటి, ఎందుకు టయర్డ్ అయిపోయినాడు? చూడండి రీజన్. ఫర్ ద పాస్ట్ 12 hours హీ ఈజ్ వర్కింగ్. సో ఈ వర్క్ యొక్క కరెక్ట్ టెన్స్ ఫామ్ ఏమవుతుంది? గెస్ చేయండి. వెరీ గుడ్. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 12 hours. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము. అది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఏ సందర్భాల్లో వాడతారు, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, సింపుల్ పాస్ట్లో మనం ఏం వాడతాము? V2 వాడతాము. అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నది ఏంటి? రైట్. సో దానికి పాస్ట్ ఫామ్ ఏమొస్తుంది? రోట్, సిట్, సాట్. అట్లా పాస్ట్ ఫామ్స్ని V2 అని కన్సిడర్ చేస్తాం మనం. ఓకే, సో నెక్స్ట్ చూడండి, యాక్షన్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఆఫ్ ద పాస్ట్. అంటే గతంలో జరిగిన వాటిని సూచించడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, ద హైదరాబాద్ టీమ్ వన్ ద మ్యాచ్. ఇంకొక ఎగ్జాంపుల్, చార్ల్స్ బ్యాబేజ్ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ కంప్యూటర్ ఎవర్. ఇవి జరిగిపోయిన యాక్షన్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? సింపుల్ పాస్ట్ వాడుతున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్కి ఇంకొక సందర్భం, క్వశ్చన్స్ అండ్ నెగటివ్స్లో కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. చూడండి, డిడ్ లేదా డింట్. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనము, దీంట్లో ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ వాడాలి. ఎప్పుడైనా డిడ్ వచ్చినప్పుడు ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ వాడాలి. ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, డిడ్ యూ గో టు ద టెంపుల్ లాస్ట్ నైట్. ఇక్కడ గో అనేది వర్బ్ కదా, ఈ వర్బ్ మనం మరి ప్రజెంట్ ఫామ్లో వాడుతున్నాం. పాస్ట్లో వాడుతున్నాం కదా అని వెంట్ అనకూడదు ఇక్కడ, అది తప్పైపోతుంది. సో డిడ్ వాడినప్పుడు ఇది ప్రజెంట్ ఫామ్లోనే ఉండాలి. డిడ్ యూ గో టు ద టెంపుల్ లాస్ట్ నైట్. ఇంకొకటి, వై డిడ్ బబిత నాట్ కమ్ ఎస్టర్డే. ఇక్కడ డిడ్ నాట్ ఉన్నా సరే, డిడ్ ఉన్నా సరే, వర్బ్ యొక్క ఫామ్ ఏముండాలి? ప్రజెంట్ ఫామే ఉండాలి. నెక్స్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. కంటిన్యూస్ టెన్స్ అంటే మనం ఏమనుకున్నాం ఇంతకుముందు? వర్బ్కి తప్పనిసరిగా ఐఎన్జీ వాడాలి. ఇంగ్ ఫామ్ వస్తే అది కంటిన్యూస్ అని తెలుసుకోవాలి. మరి ప్రజెంట్ కంటిన్యూసా పాస్ట్ కంటిన్యూసా అంటే
చూడండి దానికి ఏమొస్తుందో. పాస్ట్ యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్, గతంలో జరుగుతున్న యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అయితే అప్పుడు ఏమొస్తుందో చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ రైనింగ్. ప్రజెంట్లో మనం ఏం వాడతాం, ఇక్కడ ఈజ్ వాడతాం. ఇక్కడ అది గతంలో జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నాం కనుక అది ఏమంటాం, ఇక్కడ వాజ్ ప్లస్ ఇంగ్. ఇట్ వాజ్ రైనింగ్. స్మిత వాజ్ క్లీనింగ్ ద హౌస్. వాజ్ క్లీనింగ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ అవుట్ ఆఫ్ 2 యాక్షన్స్ that happened in the past, we are using past perfect tense to denote the action completed first. దీని గురించి కొంత చెప్తాను మీకు ముందుగా. మనం 2 యాక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ 2 యాక్షన్స్లో మొదట జరిగిన యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని గురించి చెప్పేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. ఒక ఎగ్జాంపుల్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకు అది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ 2 డిఫరెంట్ యాక్షన్స్ ఉన్నాయి. ఏంటి, ఒకటి అంజలి కేమ్ హోమ్ అనేది ఒకటి, తర్వాత సమ్వన్ హ్యాడ్ బ్రోకెన్ హర్ విండో అనేది ఇంకొకటి. ఈ 2 యాక్షన్స్లో ఏది ఫస్ట్ జరిగింది చూడండి. అంజలి కేమ్ హోమ్, ఆమె ఇంటికి వచ్చింది. అండ్ ఫౌండ్, ఏం చూసింది అక్కడ, దట్ సమ్వన్ హ్యాడ్ బ్రోకెన్ హర్ విండో, అంటే అంజలి ఇంటికి రాకముందే జరిగింది. ఈ 2 యాక్షన్స్లో ఏది ఫస్ట్ జరిగినట్టు, బ్రేకింగ్ ద విండో. ఈ బ్రోకెన్ ద విండో అనేది ముందు జరిగినట్టు. సో అట్లా ఆ 2 యాక్షన్స్లో గుర్తించి ఫస్ట్ జరిగిన యాక్షన్కి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రీటా హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ వెన్ నందు కేమ్ టు సీ హర్. నందు చూడ్డానికి రాకముందే రీటా తన హోంవర్క్ కంప్లీట్ చేసేసింది. సో ఈ పని ఫస్ట్ అయింది కనుక మనం ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడుతున్నాం. చూడండి, హ్యాడ్ ఫినిష్డ్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ హ్యాడ్ బ్రోకెన్, ఇది పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఏమనుకున్నాము, పార్టిసిపల్ ఫామ్ వాడతాం. సో ఇక్కడ హ్యాడ్ వస్తుంది. పాస్ట్కి మనం ప్రజెంట్లో చూసుకున్నప్పుడు హ్యాజ్ హ్యావ్ వాడాం. అట్లాగే ఇక్కడ పాస్ట్ వాడుతున్నప్పుడు హ్యాడ్ వాడాలి, ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. హ్యాడ్ బ్రోకెన్, మనం తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే హ్యాడ్ రిటన్, హ్యాడ్ ఈటన్. సో అట్లాంటివన్నీ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చే టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, దీనికి మీకు గుర్తుంది కదా ఏమేముంది, హ్యాడ్, బీన్, వర్బ్, ఇంగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇక్కడ హ్యాజ్ హ్యావ్ ఉండింది. ఓకే, సో మనం ఇక్కడ సందర్భాలు ఎగ్జాంపుల్స్ చూద్దామా మరి. యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్. ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది మనకి. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ హెవీలీ. వర్షం స్టార్ట్ అయిపోయింది పాస్ట్లోనే, ఇంకా కూడా కంటిన్యూ అవుతోంది. సో అట్లాంటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. చూడండి, హ్యాడ్ బీన్ రైనింగ్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నప్పుడు ఈ బీన్ అనేది వస్తుంది మనకి. ఒకవేళ అది ప్రజెంట్లో ఉంటే హ్యాజ్ హ్యావ్ వస్తుంది, పాస్ట్లో ఉంటే హ్యాడ్ వస్తుంది. కంటిన్యూస్ అన్నప్పుడు ఇంతకుముందు కూడా 2 సార్లు 3 సార్లు చెప్పుకున్నాం మనం, వర్బ్కి ఇంగ్ యాడ్ అయినప్పుడు అది కంటిన్యూస్ టెన్స్. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు అది ఏ టెన్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, దాంట్లో రాయగలుగుతారు. కొంచెం ఎక్కువ రీడింగ్ చేయండి, దీని మీద కొంచెం ఎలాబరేట్గా స్టడీ చేయండి. ఓకే, మనం ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సో హ్యాడ్, బీన్, వర్బ్, ఇంగ్ ఇది మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందే. మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. చూడండి, ఏ ఫార్మ్స్ అందులో మనకు వస్తున్నాయో బాగా అబ్జర్వ్ చేయండి. ఆ ఎగ్జాంపుల్స్ ఎట్లా ఫీల్ చేస్తున్నాం వాటిని, ఆ అబ్జర్వేషన్ మీ దృష్టిలో ఉండాలి.
నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్, దాంట్లో విల్ వర్బ్ వస్తుంది. చూడండి, ఒక అవుతాయి అని ఆలోచించిన యాక్షన్స్. ఐ విల్ పాస్ ద ఎగ్జామినేషన్, వీ విల్ విన్ ద మ్యాచ్, ఐ విల్ కమ్ ఎర్లీ టుమారో. ఇవన్నీ ఫ్యూచర్కి సంబంధించినవి. ఇందులో నేను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, కొన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఫ్యూచర్ దాంట్లో వాడినప్పుడు కూడా యూజ్ చేస్తామని చెప్పేసి. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడైనా కంటిన్యూస్ టెన్స్ అంటే వర్బ్ ఇంగ్ వస్తుందని అనుకున్నాం కదా మనం. ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తున్నాను. సో దట్ స్టార్ట్ అండ్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్, అవి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ప్రకాష్ విల్ బీ వర్కింగ్ ఇన్ హిజ్ ఆఫీస్, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ప్లాన్డ్ అండ్ షెడ్యూల్డ్ యాక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఐ విల్ బీ గోయింగ్ టు ద మ్యూజియం దిస్ ఈవినింగ్, ఇది నాది ముందే ప్లాన్ చేసుకున్నది. కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూద్దాం. విజయ డాష్ టు టెంపుల్ ఎవ్రీ డే. సో goes to temple every day. He dash very fast when the police stopped him. Was driving. Identify the correct question to get the answer given. చూడండి, she has been here for 2 years అనేది ఆన్సర్. దీని క్వశ్చన్ ఏంటి? కరెక్ట్ క్వశ్చన్. How long has she been here? To make the past perfect tense, we use this helping verb. ఏంటది? had. It was warm, so I dashed my coat. What is the correct answer? took. She always studies books on philosophy, but today she is writing an article on social problems. I dash about him before I went to England. Had heard, 2 యాక్షన్స్ వచ్చినప్పుడు చెప్పుకున్నాం కదా ఇది. షీ యూజువల్లీ అలవాటు, అప్పుడు ఏమొస్తుంది? సిట్స్. ద థీఫ్ డాష్ బిఫోర్ ద పోలీస్ అరైవ్డ్, హ్యాడ్ ఎస్కేప్డ్. ద స్కూల్ remains closed for the next 12 days. The telephone rang when I was cooking food in the kitchen. I am very tired. I am going to lie down for an hour. So, ఇప్పటి వరకు మనం టెట్ అభ్యర్థుల కోసం టీశాట్ ప్రసారం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇంగ్లీష్ పేపర్ 1లో కాంటెంట్లోని ఒక ముఖ్యమైన కాంపోనెంట్ అయిన టెన్సెస్ గురించి తెలుసుకున్నాం. దీంట్లో పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, వాటి విభాగాల గురించి డీటెయిల్డ్గా చూసాం. అంతేకాకుండా కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ని కూడా చూడడం జరిగింది. మీరు వీటికి ఈ కీ పాయింట్స్ని ఇంకొంచెం ఎగ్జాంపుల్స్తోని ఎలాబరేట్గా చదివి ఈ శాంపిల్ క్వశ్చన్స్ లాగా మీరు ఇంకొన్ని శాంపిల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా టెన్సెస్ మీద మంచి పట్టు సాధించగలుగుతారు. ఇంకొక కాంపోనెంట్ అయిన ప్రిపోజిషన్ అండ్ ఆర్టికల్స్తోని నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకో ఎపిసోడ్లో. అంతవరకు స్టడీ హార్డ్. థ్యాంక్ యూ.